అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 55వ శ్లోకము. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. 55. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జునా, స్థితప్రజ్ఞుడు అనేవాడికి కోరికలు ఉండవు. కోరికలనేవి మనసులో నుండి తొలగిపోతాయి. మనస్సును ఆత్మయందు లగ్నం చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంటాడు. ఆత్మను పరమాత్మతో సంయోగించి సంతుష్టుడై ఉంటాడు. ప్రాపంచిక విషయముల వలన కలిగిన ఆనందం కంటే అటువంటి ఆనందము గొప్పది అనే అనుభూతిని పొందుతాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. అర్జున అని చెప్తున్నారు పరమాత్మ. చాలామందికి ఒక సందేహం వస్తుంది. వేదాలలో శాస్త్రాలలో మోక్షం గురించి చెబుతుంటారు కదా, అది ఎప్పుడు ఎలా వస్తుంది అని సందేహము. అది ఎవరి చేతుల్లో లేదు, ఎవరికి వారు పొందవలసిందే. కానీ మోక్షము ఒకరిచ్చేది కాదు, నిరంతర సాధన వలన వచ్చేది. కోరికలలో 2 రకాలు ఉంటాయి. కొన్ని కోరికలు, ఒకటి ధర్మసమ్మతముగా ఉండే కోరిక, రెండోది అధర్మసమ్మతంగా ఉండేది. ఇక్కడ కోరికలు అంటే అధర్మపరమైన కోరికలు అని అర్థం చేసుకోవాలి. ధర్మపరమైన కోరికలు కూడా పరిమితంగా ఉండాలి. అప్పుడే మనసు నిశ్చలంగా నిర్మలముగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో కొన్ని దుష్టమైన కోరికలు అంతర్గతంగా దాక్కొని ఉంటాయి. అందుకనే మనోగతాన్ అనే పదం వాడారు. మనసు పొరల్లో కొన్ని అధర్మమైన కోరికలు దాక్కుకొని ఉంటాయి. వాటినే పూర్వజన్మ వాసనలు అంటారు. అవి బయటకు కనపడవు, సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. వాటిని కూడా వదిలిపెట్టాలి. వెదికి వెదికి పట్టుకొని బయటికి పారద్రోలాలి. ఇది మొదటి మెట్టు. ఇక రెండవ మెట్టు ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే ఆనందము సంతోషము ఎక్కడో లేదు, నీలోనే, నీ ఆత్మలోనే ఉంది. బయట వస్తువులను అనుభవించటం వలన వచ్చేది ఆనందం కాదు, అది దుఃఖముతో కూడిన దుఃఖము. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఆనందం దానంతట అదే కలుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. అహంకారమును వదిలిపెట్టి మనస్సును లోపలికి మళ్ళించి ఆత్మలో లీనం చేస్తే కలిగే ఆనందం పేరు బ్రహ్మానందము. ఆ ఆనందానికి ఏది సాటిరాదు. ఆ ఆత్మానందం పొందిన తర్వాత ఇక పొందవలసిన ఆనందం ఏది ఉండదు. ఈ ప్రకారంగా తనలో తాను ఆనందించటము, రమించటమే స్థితప్రజ్ఞుని లక్షణము. ఈ విషయాలనే ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మూల శ్లోకము. మిగిలిన శ్లోకములు దీనికి వ్యాఖ్యానాలు మాత్రమే. ఎవరికి వారు నేను స్థితప్రజ్ఞుడిని అవునా కాదా, నేను జ్ఞానిని అవునా కాదా అన్న విషయం తనకు తానుగా తెలుసుకోవచ్చు. మరొకరిని అడగవలసిన అవసరం లేదు. అలా తెలుసుకోవడానికి ముందు జ్ఞానం కావాలి. జ్ఞానము అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి వినడము ద్వారా జ్ఞానం సంపాదించటము, శాస్త్ర విషయముల గురించి వినడము,
అర్థము చేసుకోవడము. సాధారణంగా మనము ఎదుటివాడి గురించి తెలుసుకోగలము, మన గురించి మనం తెలుసుకోలేము. ఎవడి గురించి వాడు తెలుసుకోవడం ముఖ్యం. ఎవడి ముఖం వాడు చూసుకోవాలంటే అద్దం సహాయం కావాలి. అలాగే ఎవడి స్వభావం గురించి వాడు తెలుసుకోవాలంటే గురుముఖత శాస్త్ర పరిజ్ఞానం కావాలి. 2. మననం. శ్రవణంలో సందేహాలు వస్తాయి. పూర్తిగా విన్న తర్వాత ఆ విన్నదానిని మనం చేసుకుంటూ ఉంటే సందేహాలు రావడం సహజం. వాటిని గురువు ద్వారా తీర్చుకోవాలి. అప్పుడే విన్నదానికి సార్థకత. దీనినే మననము అంటారు. విన్నదానిని అర్థం చేసుకోవడము, దాని గురించి ఆలోచించటము, ఎంతవరకు ఆచరణ యోగ్యమా అని నిర్ణయించుకోవడము, ఆచరించడానికి ప్రయత్నం చేయడము. 3వది నిధిధ్యాసనం. అంటే విన్నదాన్ని మననం చేసుకొని అర్థం చేసుకొని ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరించటము. అంటే శ్రవణము మననము వలన కలిగిన జ్ఞానమును ప్రజ్ఞను మనలో స్థిరపరచుకోవాలి. కేవలం వినడం వలన ప్రయోజనం లేదు కదా. ఈ 3 స్థితులు దాటితేనే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. మొదటి 2 ఎవరైనా చేయగలరు. అంటే వినడము, సందేహాలు అడగటము చాలా సులభము. విన్నదాన్ని ఆచరించడం అత్యంత కష్టం. దీనికి సంబంధించిన విషయాలను పరమాత్మ మనకు చెప్పబోతున్నారు. మనము సాధారణంగా బయట వస్తువుల నుండి, బంధుమిత్రుల నుండి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతుంటాము. అలా కాకుండా మరొక ఆనందం ఉంది. మనస్సును ప్రాపంచిక విషయముల నుంచి వెనక్కి లాగి ఆత్మయందు నిలిపి దాని వలన ఆనందాన్ని పొందటము. దీనినే ఆత్మానందము అంటారు. మనలో మనమే ఆనందించాలి. దానికి బయట వస్తువులు కారణం కాకూడదు. బయట వస్తువులను అనుభవించటం వలన కలిగే ఆనందము నిజమైన ఆనందము కాదు. ఏ కారణము లేకుండా తనలో తాను ఆనందించటమే నిజమైన ఆనందము. ఈ విషయాన్నే ఒక యోగిని అడిగారనుకోండి, స్వామీజీ మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అంటారు. అంటే అతని సహజ లక్షణం సంతోషంగా ఉండటం. మన సంతోషము ఒక వస్తువు లభించడం వలన కలిగితే ఆ వస్తువు పోయినప్పుడు ఆ సంతోషం కూడా పోతుంది. మన ఆనందము దేని మీద ఆధారపడకుండా సహజంగా కలిగితే ఆ ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే ఇందులో రహస్యం. కాబట్టి స్థితప్రజ్ఞుడి మొదటి లక్షణము నిరంతర సంతోషము, ఆత్మానందం కలిగి ఉండటము. ఎందుకంటే ఆనందము ఆయన సహజ లక్షణము కాబట్టి. తర్వాత సర్వకామత్యాగ అంటే సకలమైన కోరికలను వదిలిపెట్టడము. ఇది ఎలా సాధ్యము అని అంటే సాధ్యం కాదు అని మనకు తెలుసు. కాబట్టి స్థితప్రజ్ఞత మనకు కాదు అని పూరిట్లోనే కొట్టేస్తాము. అలా అని అనుకోకూడదు. త్యజించడము అంటే పూర్తిగా వదలడం కాదు. కోరికల మీద ఆధారపడి మన ఆనందం ఉండకూడదు. కోరికలు తీరినా తీరకపోయినా మనం ఆనందంగా ఉండాలి. కోరికలు మన ఆనందానికి మూల కారణం కాకూడదు అని భావము. కోరిక అంటే మన దగ్గర లేని వస్తువు మనకి కావాలి అనే భావన. అంటే ఆ వస్తువు నా వద్ద లేకపోతేనే కదా నేను ఆ వస్తువు కావాలి అని కోరుకునేది. అంటే నేను పూర్ణుడిని కాదు. ఆ పూర్ణత్వం కొరకు ప్రయత్నించాలి. పూర్ణత్వం అంటే ఏమీ లేదు, ఉన్నదానితో తృప్తి చెందటము, లేని దాని కొరకు ఆరాటపడకపోవడము. అటువంటి పూర్ణత్వం సిద్ధిస్తే ఇంకా కావాల్సింది ఏమీ ఉండదు. అప్పుడు కోరికలు అనేవి ఉండవు.
ఒకవేళ కోరికలు మనసులో మెదిలినా అవి తీరినా తీరకపోయినా అతడు చింతించడు, నిరంతరము ఆనందంలో ఉంటాడు. ఇక్కడ ఒక పదం ఉంది, మనోగతాన్ కామాన్ అంటే మనసులో ఉన్న కోరికలను ప్రజహాతి జయించినవాడు. అంటే కోరికలను అణగదొక్కమని కాదు, జయించడము అంటే అణగదొక్కడం కాదు, జయించడం అంటే వదిలిపెట్టడం, వాటి గురించి ఆలోచించకపోవడము, పట్టించుకోకపోవడము, ఆసక్తి లేకపోవడము. కోరికలంటే మనం ఇలా చెప్పుకోవాలి, కోరికలు ఒక స్థాయి వరకు ఉండవచ్చు, కానీ ఏ కోరిక ధర్మసమ్మతముగా ఉంటుందో అది ఉండవచ్చు, ధర్మ విరుద్ధమైన కోరిక ఉండకూడదు. అది ధర్మసమ్మతమైన కోరికలు కూడా మితంగా ఒక పరిమితికి లోబడి ఉండాలి, అప్పుడే అవి అదుపులో ఉంటాయి. అవి ధర్మసమ్మతమైన కోరికలు అయినప్పటికీ వాటి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకూడదు, అవి నిన్ను బంధించేవిగా ఉండకూడదు, ఆ కోరికల ఫలితములను నీవు ఆశించకూడదు. దీనికంతటికీ మానసిక పరిపక్వత కావాలి, బుద్ధిని ఉపయోగించాలి, విచక్షణ ఉపయోగించాలి, అప్పుడే ఈ యోగము సాధ్యము. కాబట్టి కోరికలు ధర్మసమ్మతముగా ఉండాలి, మితముగా ఉండాలి, బంధనములు కలిగించేవిగా కాకూడదు. అటువంటి వాటిని పరిశుద్ధమైన కోరికలు అని అంటారు. వాటి వలన ఎటువంటి హాని కలగదు. అలా కాకుండా అధర్మము, అపరిమితము, బంధకము అనే లక్షణములు ఉన్న కోరికలు జయించాలి, వదిలేయాలి. కాబట్టి ఈ శ్లోకములో సర్వకామాన్ అంటే సకలమైన అధర్మముతో కూడిన, అశుద్ధమైన, అపరిమితమైన, అసంబద్ధమైన, బంధనము కలిగించే కోరికలు అని అర్థం చెప్పుకోవాలి. అటువంటి కోరికలు వదిలిపెట్టిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 57వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే శ్లోకములన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ ఇవ్వండి.